హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. అందులో ఈరోజు మనము 41వ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 41వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం 63వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रासुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. 41వ శ్లోకం. మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధస దరిశితాత్మగతిః సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః. మైత్రిముని చెప్తున్నారు ఇక్కడ, ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రులైన చతుష్కుమారులు సనత్ కుమార్ ద్వారా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము శిక్షణ పొందిన తర్వాత రాజా పృథు మహారాజు ఈ విధముగా వారిని పూజనీయ శబ్దాలతో ఆయన వర్ణించారు. చూద్దామండి మరి ఏమని ప్రశంసిస్తారో పృథు మహారాజు చతీష్ కుమారుల్ని. రాజోవాచ కృతో మేనుగ్రహ పూర్వం హరినార్తానుకంపినా తం ఆపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః. పృథు మహారాజు ఏమంటారంటే, ఓ బ్రాహ్మణ, నువ్వు చాలా శక్తివంతమైన వాడివి, మీరు శక్తివంతమైన వారు. భగవంతుడు విష్ణువు మీ పైన అంతులేని అనంతమైన కృపను మీకు ప్రసాదించారు. ఇంకా మాకు ముందే చెప్పారు మీరు మా ఇంటికి వస్తారు అని. అండ్ ఈ విధంగా మీరు ఆ విష్ణువు ఇచ్చిన వరాన్ని పూర్తి చేస్తూ నాకు మీ అందరూ మా ఇంటికి వచ్చారు. ఎప్పుడైతే భగవంతుడు ఒక వరం ఇస్తారో అది తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. ఆయన ద్వారాను, ఆయన భక్తుల ద్వారాను
చైతన్య మహాప్రభు కూడా ఒకటి అంటే వరం అంటే ఇక్కడ ప్రెడిక్షన్, ఏదైతే జరుగుతుంది అని ఊహించారు అది జరుగుతుందన్నమాట. తన ద్వారా కానీ తన భక్తుల ద్వారా కానీ చైతన్య మహాప్రభు కూడా ఊహించారు, కోరుకున్నారు. నా నామాలు, భగవంతుడు కృష్ణుడి నామాలు, హరే కృష్ణ మహామంత్రం ప్రతి ఒక్క ఊరు, పట్టణంలో, టౌన్లో, ఈ మొత్తం నగరాది గ్రామం పృథ్వీ పైన ఉన్న ప్రతి నగరము, గ్రామంలో ఆయన నామాల్ని, హరే కృష్ణ మహామంత్రం జపం, కీర్తన జరుగుతుంది అని. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ మరియు భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ వీళ్ళిద్దరు కూడా ఆయన ఈ కోరికను, ఆయన యొక్క ఈ యొక్క భవిష్యవాణిని సంపూర్ణం చేయడానికి కోరుకున్నారు, ప్రయత్నించారు. మేము కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఇక్కడ ప్రభుపాదుల వారు ఎంతో నమ్రతపూర్వకంగా ఆయన ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా హరినామాన్ని అన్ని దేశాల్లో వ్యాపింపజేసింది శిల ప్రభుపాదుల వారు ఆయన. కానీ ఆయన మొత్తం క్రెడిట్ అంతా కూడా శ్రేయ అంతా కూడా భక్తి వినోద్ ఠాకూర్ మరియు భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ తన గురు మహారాజుకి ఇచ్చేస్తున్నారు. సో ఇలా భగవంతుడు తన యొక్క భవిష్యవాణిని ఇలా తన భక్తుల ద్వారా, అంటే ఇక్కడ మనకి శీల ప్రభుపాదుల ద్వారా ఇది పూర్తి చేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిష్పాదితశ్చ కార్స్న్యేన భగవద్భిర్ఘృణాలుభిః సాధుచిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిం దదే. ఓ బ్రాహ్మణ, మీరు చాలా చక్కగా భగవంతుడు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ తరోగా మీరు పాటిస్తున్నారు, నెరవేరుస్తున్నారు. భగవంతుడిలాగే మీరు కూడా ఎంతో కరుణామయులు. ఇది నా యొక్క కర్తవ్యం, అందుకే మీకు ఏదైనా నేను మీకు అర్పించాలి కృతజ్ఞతగా. కానీ నా దగ్గర ఏముందని ఇవ్వడానికి? నా దగ్గర ఉన్నదంతా కూడా సాధువుల నుంచి వారి యొక్క భిక్ష, వాళ్ళు వదిలేసింది మిగిలింది ఉచ్ఛిష్ట మాత్రమే నా దగ్గర ఉన్నది. అంటే నా దగ్గర ఉన్నదంతా కూడా నాకు భిక్షంగా లభించింది సాధువుల నుంచి. సో నాది సొంతంగా అంటూ ఏం లేదు మీకు ఇవ్వడానికి. సో పృథు మహారాజుకి ఇంత గొప్ప రాజ్యం, మొత్తం పృథ్వీకే ఆయన రాజు. సో ఈ మొత్తం పృథ్వీ, మొత్తం సంపద ఆయన సొంతం. కానీ ఇదంతా కూడా ఎలా వచ్చింది, ఆయనకి ఎలా దక్కింది అనే విషయాన్ని ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే వేనరాజుని చంపేసిన తర్వాత శ్రాపం ద్వారా భృగుమణి ఇత్యాది సాధువులు, మునులు వాళ్ళు ఈ పృథ్వీని మొత్తం సంపదను పృథు మహారాజుకి సృష్టించిన తర్వాత పృథు మహారాజుకి అప్పచెప్పారు, ఇచ్చేశారు, దానం చేశారు. అందుకే నేను అనుకుంటున్నాడు ఇదంతా నాది కాదు, ఇదంతా నాకు దానంలో లభించింది బ్రాహ్మణులు, సాధువుల ద్వారా. సో అందుకనే ఎలాగైతే నా దగ్గర అంటూ ఎలా ఏముంది, ఎలాగైతే ఒక తండ్రి మన ఆహారం తినేటప్పుడు ఆయన కృపతో కొంచెం తన బిడ్డకు కూడా ఇస్తాడనమాట. సో అదే బిడ్డ మళ్ళీ అదే ఆహారం తీసుకొని మళ్ళీ తన తండ్రికి ఇవ్వలేరు. అందుకని పృథు మహారాజు ఈ విధంగా అంటారనమాట. సో అలాగని పృథు మహారాజుకి ఏమి ఇవ్వకూడదనే ఉద్దేశం ఏం లేదు. ఆ విషయాన్ని, అనే ఉద్దేశాన్ని ఆయనకు మొత్తం సమర్పించుకోవాలనుకుంటున్నాను అనే ఉద్దేశాన్ని ఆయన వచ్చే శ్లోకంలో వ్యక్తం చేస్తాడు. ప్రాణధారస్సుతా బ్రహ్మన్ గృహశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీకోశ ఇది సర్వం నివేదితం. నేను భగవంతుడు ఆయనకి అన్నీ నివేదించుకుంటాను, అన్నీ అర్పించుకుంటాను. ఏమి? నా జీవితం, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న అంత సామాగ్రి, ఫర్నిచరు, నా రాజ్యము, నా బలము, నా స్థలము, ఇంకా నా కోశాగారంలో ఉన్న మొత్తం విలువైన సంపద అన్నీ కూడా నేను మీకు అర్పించేస్తున్నాను అని పృథు మహారాజ్ చెప్తున్నారు. సైనాపత్యం చ రాజ్యం చ
దండనేత్రత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్ర విదర్హతి. ఎందుకంటే ఎవరైతే వేదశాస్త్రాల్లో నిపుణులో వాళ్లకు మాత్రమే రాజ్యాన్ని శాసించే హక్కు ఉంది. అలాగే ఫస్ట్ టు చాస్టైజ్ అండ్ ప్రొపరేటర్ ఆఫ్ ద హోల్ ప్లాన్, వారికి మొత్తం రాజ్యానికి రాజు అధిపతి అయ్యే హక్కు ఉంది. అందుకే నేను మీకు మొత్తం నేను అర్పిస్తున్నాను. సో ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా మనకి ప్రభుపాల్ వారు అద్భుతంగా తెలియజేస్తారు. ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో కూడా ఒక రాజు క్షత్రియులకి బ్రాహ్మణులకి ఉన్న సంబంధం, బ్రాహ్మణుల క్షత్రియుల యొక్క స్థానం వైదిక కాలంలో. సో ముందు కాలంలో ఒక రాజు పరిపాలించేవారు. ఆయన ఒక్క రాజుయే మొత్తం రాజ్యాన్ని అంత ప్రజల్ని శాసించేవారు. కానీ ఆయన సొంతంగా తనకు ఇష్టం వచ్చినట్టుగా మనసుకు తోచినట్టుగా శాసించేవారు కాదు. గురువులు, సాధువులు, భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణులు యొక్క నిర్దేశానుసారంగా శాస్త్రాల ఆధారంగా ఆయన రాజు మహారాజు పరిపాలించేవారు రాజ్యాన్ని. సో ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు బ్రాహ్మణుల్ని అనుసరించాలి అంటే, ఒకటైతే బ్రాహ్మణులకు ఉన్నంత వైదిక నైపుణ్యత శాస్త్ర జ్ఞానం ఇంకెవరికి లేదు. సో వాళ్ళకందరికన్నా ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉంది. అవును, మరియు భగవంతుడిది మొత్తం ఇదంతా సంపద. ఈశావాస్యమిదం సర్వం జగత్. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా భగవంతుడిది, ఆయన సంపద. దాన్ని మళ్ళీ భగవంతుడి సేవలో ఎలా వినియోగించుకోవాలో అసలు ఒక విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో భగవంతుడు స్వయంగా ఇచ్చాడు. ఆ శాస్త్రాలు తెలుసుకున్న బ్రాహ్మణులు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సేవలో ఏ కారణం చేత అయితే ఈ భగవంతుడి యొక్క సృష్టిని రచించారో ఆ కారణం సంపూర్ణమయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తారు. దానికోసం అన్ని కార్యాలు చేస్తారు. అందులోనే వాళ్ళు ఎప్పటికీ నిమగ్నమైపోయి ఉంటారు భగవంతుడి భక్తి ప్రచార కార్యక్రమాల్లో. అందుకనే వారు సరైన ప్రతినిధులు భగవంతుడికి. కానీ నేను ఇక్కడ 2-3 పర్పస్లే కలిపి చెప్పేస్తున్నాను, తర్వాత మీరు మిస్ అయితే పాయింట్స్ చూసుకుందామంట. కానీ వారికి సమయం లేదు రాజ్యాన్ని శాసించడానికి, పరిపాలించడానికి, యుద్ధాలు చేయడానికి, సంరక్షించడానికి. ఇంత సమయం దాన్ని సంపదను రక్షించడానికి, ధనాన్ని రక్షించడానికి వాళ్ళకి ఆసక్తి కూడా లేదు. సో సమయం కూడా లేదు. అందుకనే వారు సంపూర్ణంగా భగవద్భక్తి ఇంకా ప్రచార కార్యక్రమాలు ఏదైతే అన్నిటికన్నా ముఖ్యమైన కార్యము అది, అందులో వాళ్ళు వ్యస్తంగా ఉంటారు. అందుకే వాళ్ళకి దీనికి సమయం లేదు. సో అందుకనే ఈ యొక్క సంపదను ఈ రాజు దగ్గర కానీ, వైశ్యుల దగ్గర కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ ఎంతో మోతాదులో సంపద ఉంది. వాళ్ళ నుంచి వాళ్ళు దానంగా ఆ ధనాన్ని అప్పుడప్పుడు స్వీకరిస్తూ ఉంటారు. అదంతా వారి యొక్క నమ్రతాపూర్వకం. బ్రాహ్మణులు నమ్రతాపూర్వకంగా ఉంటారు కనుక వాళ్ళు ఆ రాజుల నుంచి కానీ, క్షత్రియుల నుంచి కానీ, వైశ్యుల నుంచి కానీ ధనాన్ని దానంగా, సంపదను దానంగా, ధాన్యాన్ని దానంగా స్వీకరిస్తున్నారు. అది వాళ్ళ నమ్రతాపూర్వకమైన వ్యవహారం, ఆచరణ. అంతేగాని అసలైతే సంపదంతా వారిదే, వారికే సొంతం. ఎందుకంటే వారే సరైన యోగ్య వ్యక్తులు భగవంతుడి సేవలో యుక్తం చేయడానికి, సరైన విధిగా అన్నిటినీ భగవంతుడి కోసం ఉపయోగించడానికి. మరి క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ ఏంటంటే మరి వీళ్ళ దగ్గర ఇంత సంపద ఉంటుంది కదా, బ్రాహ్మణుల కన్నా ఎక్కువ ఉంటుంది కదా అంటే, వీళ్ళ దగ్గర ఉన్న సంపద వీళ్ళు ఎలా అంటే ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తారు. బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకర్ ఉంటాడు. బ్యాంకులో అందరూ డబ్బులు దాచుకుంటారు. సో చాలా సంపద ఉంటుంది బ్యాంకులో. కానీ అది బ్యాంకర్, ఎవరైతే బ్యాంక్ ఓనర్ ఉన్నాడో అతనిది కాదు ఆ సంపద. అతను ఓన్లీ దాన్ని సంరక్షిస్తున్నాడు మాత్రమే. ఎప్పుడైతే ప్రజలకి వాళ్ళకి ఎవరికైనా సరే వారి డబ్బు కావాలనుకున్నప్పుడు అతనికి ఇవ్వాల్సింది. అచ్చు ఇలాగే
రాజులు అంటే క్షత్రియులు, వైశ్యులు అంటే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఎంతో ధనం వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళు ఆ ధనం వాళ్ళది కాదు, సొంతం కాదు, అది భగవంతుడిది. దాన్ని సరిగ్గా భగవంతుడి సేవకి వినియోగించే అర్హత, అధికారం బ్రాహ్మణులకు ఉంది. సో ఆ ధనాన్ని అంతా కూడా వాళ్ళు సంరక్షిస్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణులకు అవసరం ఉంటుందో అప్పుడు బ్రాహ్మణులకు వాళ్ళకి అది దాన రూపంలో ఇస్తారు. దాన్ని బ్రాహ్మణులు భగవంతుడి సేవా ప్రచార కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ఈ విషయాన్ని క్షత్రియులు, వైశ్యులు బాగా అర్థం చేసుకోవాలి. ఇది వైదిక సంప్రదాయం, సంస్కృతి. అందుకే మనకు తెలిసే ఉంటుంది, మనము బ్రాహ్మణులకి దానం ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే వారే సరైన అర్హులు, పాత్రులు. కానీ ఇవాటి కాలంలో చాలామంది ధనాన్ని, ధాన్యాన్ని దానం ఇస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన వారికి. బ్రాహ్మణుల నిర్దేశానుసారంగా కాదు, బ్రాహ్మణులు వైష్ణవులకి కూడా ఇవ్వరు. భగవంతుడి సేవకి ఇవ్వడానికి ఏడుస్తారు. సో కానీ వేరే వేరే సోకాల్డ్ సమాజ కార్యక్రమాలకి ఎన్నో దానాలు ఇచ్చి వాళ్ళ పేరు ప్రతిష్టల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైన దానం కాదు. అసలైన భగవంతుడికి దానం ఇవ్వాలంటే అసలైన అర్హుల వ్యక్తులు, భగవంతుడి యొక్క భక్తులు, వారికి మాత్రమే దానాన్ని ఇవ్వాలి. వాళ్ళు మాత్రమే సరైన పాత్రులు. యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం సంపద భగవంతుడిదే. దాన్ని సరిగ్గా వినియోగించడానికి అర్హత ఉన్నది వైష్ణవులకి, బ్రాహ్మణులకి మాత్రమే. సో సంపద అంతా దానంగా మనము ఎవరైనా సరే, గృహస్థులు, వైశ్యులు, రాజులు, క్షత్రియులు అందరూ కూడా బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి, వైష్ణవులకు మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ బ్రాహ్మణులు అంటే సరైన బ్రాహ్మణులు, కలియుగ బ్రాహ్మణులు కాదు. ఆ విషయాన్ని కూడా మనకి ప్రభుపాల ద్వారా బాగా చెప్తారు. ముందే చెప్పారనుకుంటా, మనం చర్చించుకున్నాం కూడా ఒకసారి. సో బేసికలీ వైష్ణవులకి ఇవ్వాలి, భగవంతుడి యొక్క భక్తులకి ఇవ్వాలి. సో వీళ్ళందరూ రాజులు, వీళ్ళందరూ బ్యాంకర్ లాగా. అది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, పృథు మహారాజు స్వయంగా చెప్తున్నాడు. ఇదంతా మీ సంపద, మీ సంపదే నేను మీకు ఇవ్వగలను, ఇంకా నా దగ్గర ఏం లేదు సొంతంగా ఇవ్వడానికి. సో ఇప్పుడు ఇటువంటి రాజుల కాలం వెళ్ళిపోయింది. అందుకనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు. అంటే ప్రజలే వారి స్వామిని ఎన్నుకుంటారన్నమాట, వారికి ఇష్టం వచ్చిన వారిని. సో ఇలాంటి అయోగ్యులు, అంధకారంలో బద్ధజీవులైన ఇటువంటి యోగ్యత, అర్హత లేని ప్రజలందరూ కలిసి ఓట్లేసి అటువంటి వారిని ఒకరిని వారి యొక్క నేతగా, స్వామిగా ఎన్నుకుంటారు. వారు పరిపాలిస్తారు. వీళ్ళకి భగవద్గీత శిక్షణలు లేవు, ఆ నాయకుడికి కూడా లేవు అన్నమాట. ఇద్దరికి కూడా భగవంతుడి గురించి, భగవంతుడి విషయాల గురించి, జీవితం గురించి, మనిషి యొక్క జీవిత లక్ష్యం గురించి ఏ జ్ఞానము లేదు. సో అందుకనే అన్ని రకాల కష్టాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు ఈ ప్రపంచంలో, ఇలాంటి నాయకులు, ఇలాంటి ప్రజల వల్ల, ఇలాంటి ప్రజాస్వామ్యం వల్ల. అసలైతే రాజులకి, క్షత్రియులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులకి కావలసినవన్నీ సదుపాయాలు కలిగించాలి, వాళ్ళు భక్తి చేసుకోవడానికి, భగవంతుడి గురించి ప్రచారం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఉన్న నాయకులు చాలామంది ఎవరైనా సాధువులు ప్రచారం చేయాలనుకుంటే ఎన్నో రకాల అడ్డంకుల్ని సృష్టిస్తారు. సో అందుకనే ప్రభుపాల్ వారు అంటున్నారు, ముందు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితి, ముందు కాలంలో ఉన్న పరిస్థితి స్వర్గంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితి నరకం. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో అందుకనే ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది, ఇంకో కొన్ని దేశాల్లో కమ్యూనిజం, ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంటుందండి. ఇది కూడా పర్ఫెక్ట్ కాదు. ఇది కార్ల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి దీన్ని సృష్టించాడు, ఈ సిద్ధాంతాన్ని. సో ఇలాంటి ప్రజాస్వామ్యము, కమ్యూనిజము ఇవన్నీ ఏంటంటే మనుషులు వారి మనోబుద్ధి ద్వారా ఏదైతే 6 అనర్థాలతో నిండిపోయి ఉందో, కామక్రోధ లోభ మోహ మద్మాశ్చర్యాలతో, ఇంకా 4 లోపాలతో మనిషి తన తెలివి ఉపయోగించి ఇన్ని లోపాలతో, ఇన్ని దోషాలతో ఆయన కొన్ని మనోధర్మాల్ని సృష్టిస్తున్నాడు. ప్రజాస్వామ్యమే కానివ్వండి, కమ్యూనిజమే కావండి. కమ్యూనిజం అంటే ఇంకా నాస్తికత్వమే, వాళ్ళు భగవంతుడినే నమ్మరు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, అంతకన్నా దారుణమైన ఇంకా గవర్నమెంట్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ప్రజలని సంతృప్తి పరచలేవు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ప్రభుపాదుల వారు.
అందుకే ఎన్నో రకాలుగా ప్రజలు కష్టపడుతున్నారు. సో అందుకనే ప్రజలు సంతృప్తిగా లేరు, వాళ్ళకి సరైన సదుపాయాలు కలగటం లేదు అంటే దానికి కారణం ఈ గవర్నమెంటు, సర్కారు ఎవరైతే రాజ్యాన్ని నడిపిస్తున్నారో వారికి సరైన సామర్థ్యం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు కాలంలో ఉండే రాజులు రాజర్షులు, రాజర్షి అంటే రాజు ఋషి ఇద్దరు కలిసి ఒక వ్యక్తిలో ఉండేవారు. ఋషికి ఉండవలసిన వైదిక జ్ఞానం కూడా ఉంది, రాజ్యాన్ని నడిపించే సామర్థ్యం కూడా ఉన్న వ్యక్తిని రాజర్షి. సో వారు అందుకనే బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఉన్నతమైన స్థానాన్ని గుర్తించి వారిని గౌరవించేవారు, వారి నుంచి ఆదేశాలని స్వీకరించి వారి నిర్దేశానుసారంగానే రాజ్యాన్ని నడిపేవారు. సో అందుకనే ఆ కాలంలో అందరూ సంతోషంగా సమృద్ధిగా ఉండేవారు ఇలాంటి రాజర్షులు ఉండడం కారణంగా. కానీ ఇప్పుడు అటువంటి రాజర్షులు లేరన్నమాట. అందుకే మనకి ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఉన్నతమైన స్థానం మనకి ఇక్కడ మళ్ళీ వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ కుమారులు, చతుష్కుమారుల యొక్క ఉన్నతమైన స్థానాన్ని వర్ణిస్తూ ఋతు మహారాజు అంటున్నాడు 46వ శ్లోకంలో, స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాచి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఆహారం భుజిస్తున్నారు అంటే, భోజనం చేస్తున్నారు అంటే అది బ్రాహ్మణుల యొక్క కృప మాత్రమే. అంటే మీ కృప ద్వారానే మేమందరం కూడా ఈరోజు భోజనం చేయగలుగుతున్నాం. వారి దానమే, బ్రాహ్మణులు దానం చేయడం ద్వారానే మనం అందరము అంటే మిగతా వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు. బ్రాహ్మణులు మాత్రమే వారి యొక్క సంపదను నిజంగా వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు అనుభవించేది మాత్రమే వాళ్ళ సంపద, మిగతాదంతా వాళ్ళు దానం చేసేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఉపయోగించుకొని మిగతాదంతా దానం చేసేస్తారు. ఆ దానంతోనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంతా బతుకుతున్నారు. ఈ విషయాన్ని మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అందుకే మనం ఎప్పుడు మిథ్య అహంకారం ఉండకూడదు మనకి. నేను చాలా పెద్ద వ్యాపారస్తుడిని, నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, పెద్ద నౌకరీ చేస్తున్నాను, వేరే ఎవరి కింద పెద్ద నౌకరుగా పనిచేసి పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలు నేను సంపాదిస్తున్నాను, ఇదంతా నా సంపద, నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది తప్పు. ఇలా ఆలోచించడమే తప్పు. మొత్తం సంపద అంత భగవంతుడిది. దాన్ని భగవంతుడి సేవలో వినియోగించడానికి సరైన అర్హులు భగవంతుడి యొక్క భక్తులు మాత్రమే. సో ఆ సంపద అంతా కూడా మీకు కావాల్సింది ఉపయోగించుకొని మిగతాదంతా కూడా దానం ఇవ్వాలి భక్తులకి. ఇదే ఇక్కడ పృథు మహారాజ్ మనకి చెప్పే శిక్షణ. భాగవతం వినడమే కాదు, మన జీవితంలో దాన్ని అవలంబించుకోవాలి. అప్పుడే మనం ప్రగతి సాధించగలం భక్తిలో బాగా. లేకపోతే మనమే భోగిస్తూ ఉన్నాం అనుకోండి, మన సంపదను పాప కర్మ ఫలాల ద్వారా ఇంకా ఈ యొక్క కర్మబంధంలో చిక్కుకొని పోతాం. సో మనం ఎప్పుడైనా భక్తులకి మనం దానం ఇస్తున్నామంటే మనం అర్థం చేసుకోవాలి, మన కర్మలు తగ్గిపోతున్నాయి, ఇది మనకు మేలు చేస్తుందని. మనం వాళ్ళకేదో మేలు చేస్తున్నామని కాదు. దానం ఇచ్చి మనం ఇంకొకరికి దానం ఇచ్చినప్పుడు, అది కూడా అర్హులైన వ్యక్తులకి, భక్తులకి, వైష్ణవులకి దానం ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే దీని ద్వారా నాకు మేలు జరుగుతుంది, వాళ్ళకు నేను మేలు చేయట్లేదు. మీరు భగవంతుడికి దానం ఇస్తారండి, అంతా భగవంతుడిదే. మీరు భగవంతుడికి ఏ రోజైతే మీరు దానం ఇస్తారో ఆ రోజు మీరు గుర్తించారు, ఓహో నేను ఇప్పుడు భగవంతుడిదే కొంచెం భగవంతుడికి ఇచ్చేస్తున్నాను, భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడు, అందులో కొంచెం బ్యాక్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంత అవసరం లేదు. అది సరైన చేతన. ఇవ్వకుండా పెట్టుకొని భోగించారనుకోండి, లేదా బ్యాంకుల్లో పెట్టుకొని దాచిపెట్టున్నారనుకోండి, రేపు ఎప్పుడో నేను ఎన్నో రోజుల తర్వాత ఎప్పుడో హాస్పిటల్లో పడ్డప్పుడు నాకు 10 కోట్లు ఖర్చు అవుతాయి, దానికోసం నేను బ్యాంకులో ఇప్పటి నుంచే జమ చేసుకుంటూ ఉంటాను, ₹1 కూడా భగవంతుడి సేవకు పెట్టను అని ఊహించుకునే మూర్ఖ వ్యక్తులు, అంటే వాళ్ళకి నమ్మకమే లేదు భగవంతుడి పైన. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మీద, డాక్టర్ల మీదనే నమ్మకం ఉంది. అలాంటి వాళ్ళు భక్తిలో ప్రగతి సాధించే అవకాశమే తక్కువ, చాలా తక్కువ. భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, భగవంతుడిదే మొత్తం సంపద అనే విషయం పైన నమ్మకం ఉండాలి. ఇది నా సంపద, నా ధనం అని అనుకోకూడదు. అదే ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట ఈ శ్లోకాల తాత్పర్యాల్లో.
పృథు మహారాజు అది ఇలాంటి చేతన ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏ వ్యక్తి అయితే దానం చేస్తాడో బ్రాహ్మణులకు కానీ వైష్ణవులకు కానీ మందిరానికి కానీ ఈ చేతనతో ఉండాలి. నా సంపద కాదు ఇది, భగవంతుడిదే, ఆయనది, తిరిగి ఆయనకి ఇస్తున్నాను. నేను అందులో కొంచెం వేస్తున్నాను, మిగతా నేను నాకు కావాల్సింది ఏం పెట్టుకొని కొంచెం ఆయనకి ఇచ్చేస్తున్నాను. సో అందుకనే ఈ విషయాల్ని బాగా వర్ణించారు మనకు ప్రభుపాల ద్వారా తాత్పర్యాల్లో, మీరు చదువుకోవచ్చు. అందుకనే వైష్ణవులు ఎప్పుడు వేరే వారి మీద ఆధారపడి జీవించట్లేదు. ఎందుకంటే సంపద అంతా కూడా వైష్ణవులదే, వైష్ణవులకే అర్హత ఉంది. సంపద అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించడానికి ఇంకెవరికి అర్హత లేదు. సో వాళ్ళే అర్హులు, వైష్ణవులే, సంపద అంతా వాళ్ళదే. సో అలా అనిపించవచ్చు వైష్ణవులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభుజీ కొంచెం డొనేషన్ ఇవ్వండి మందిరానికి, ఈ యొక్క ఫెస్టివల్కి డొనేషన్ ఇవ్వండి, లేకపోతే దీనికి దానికి డొనేషన్ ఇవ్వండి మాకు అని అడుక్కుంటారేమో. మీరు అనుకోవచ్చు నేను ఇచ్చే డొనేషన్తో వీళ్ళు జీవిస్తున్నారు, మందిరం నడుస్తుందని. అలా మీరు అనుకునే మూర్ఖత్వం. అది వాళ్ళ నమ్రతా భావన. వైష్ణవులు వచ్చి మిమ్మల్ని డొనేషన్ అడిగినప్పుడు అది వాళ్ళ నమ్రతా భావన. యాక్చువల్లీ అదే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, నేను చెప్పట్లేదు నా సొంతంగా. అందుకనే ఎవరైనా దానం ఇచ్చేటప్పుడు వైష్ణవులు బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారంగానే ఇవ్వాలని ఇక్కడ రాశారు. ఇంకా ఇక్కడ మనకి శ్లోకంలో చెప్పారు కూడా, క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఏవైతే ఆహారం భుజిస్తున్నారో అంతా కూడా వైష్ణవుల బ్రాహ్మణుల యొక్క కృపనే, బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క కృపనే. సో బ్రాహ్మణులు అంటే వాళ్ళు ముందు భగవంతుడిగా అర్పిస్తారు నైవేద్యాన్ని, తర్వాత వాళ్ళు భుజిస్తారు. సో అలా క్షత్రియులు కూడా అలా ప్రసాదాన్ని స్వీకరించాలి. క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి. అది బ్రాహ్మణుల యొక్క కృప. యైరీదృశీ భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమిభి ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోద పాత్రం. పృథు మహారాజు ఏమంటారంటే, ఎలా అయితే నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసే గొప్ప సేవ మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు నేను ఎలా కృతజ్ఞతను వ్యక్తం చేసుకోగలను, మీకు నేను ఏమి ఇవ్వగలను, ఏది ఇచ్చినా కానీ, మీకు ఏం అర్పించినా కానీ మీరు చేసే ఈ గొప్ప సేవకు అది సరిపోదు. అందుకనే నేను ఈ 2 చేతులతో నీళ్ళని మీకు అర్పిస్తున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తులు మీరు చేసే కార్యాల ద్వారానే మీరు సంతృప్తి చెందుతారు. అంటే మానవ జాతికి మీరు పంచే కృప, భగవంతుడి కృప ద్వారానే, ఆ కార్యం ద్వారానే, ప్రచార కార్యక్రమాల ద్వారానే మీరు సంతృప్తి చెందుతారు. మీకు నేనేదో ఇచ్చి నేను ఇవ్వడం ద్వారా మీరు దాని ద్వారా సంతృప్తి మీరు ఎప్పుడు పడలేరు. నేను ఏమిచ్చినా అది మిమ్మల్ని సంతృప్తి చేయదు. మీరు ఎంత గొప్ప వ్యక్తులంటే మీరు చేసే కార్యాల ద్వారానే, ప్రచార కార్యక్రమాల ద్వారానే మీరు సంతృప్తి చెందుతారు. సో అందుకనే మనకి ఇక్కడ ప్రభుపాల ద్వారా కూడా రాస్తున్నారనమాట. అన్నిటికన్నా గొప్ప సేవ మానవ జాతికి చేయవలసింది భగవంతుడి గురించి ప్రచారం. ఇంతకన్నా గొప్ప సేవ అనేది మొత్తం మనిషి జాతికి ఏ వ్యక్తి ఎవరు చేయలేరు. అందుకనే వైష్ణవులు చేసే సేవ అన్నిటికన్నా పెద్ద గొప్ప సేవ మానవ జాతికి. అందుకే అందరూ ఆ వైష్ణవులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి సహాయం చేయాలి, వారికి దానం చేయాలి, వారికి సహకరించాలి. సో ఇక్కడ మనకి ఇంకొక శబ్దం ఉపయోగించారు, వినోద పాత్రం. దీనికి 2 భాగాలుగా విభజన చేస్తే వీణా ఇంకా ఉదపాత్రం, ఇది వినోద పాత్రం అంటే జోకర్ అన్నమాట. A joker's activity simply arouse laughter. And a person who tries to repay a spiritual master, అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మనకి పృథు మహారాజు, నేను గనక మీరు చేసిన గొప్ప కార్యానికి, మీరు చేసిన అంటే ప్రచారం, లేకపోతే మీరు నాకు ఇచ్చిన శిక్షణలు, మీరు నా గురువులుగా మీరు నాకు ఇచ్చే ఎన్నో విలువైన ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. దీనికి బదులుగా నేను మీకు ఏదో సంపదనిచ్చి నేను మీ రుణం తీర్చుకోగలుగుతున్నాను అనుకుంటుంటే, ఒకవేళ నేను అనుకున్నానంటే నేను అనుకున్నా, ఇలా చేసిన అప్పుడు అందరికీ నేను వినోద పాత్రంగా అయిపోతాను, అంటే జోకర్గా అయిపోతాను. అందరు నన్ను చూసి నవ్వుతారు.
అంటే ఎప్పటికీ కూడా మీరు నాకు చేసిన దానికి నేను ఎప్పుడు ఎంత మీకు సంపద ఇచ్చినా కానీ రుణాన్ని తీర్చుకోలేను అని పృథు మహారాజు ఇక్కడ చతుష్కుమారులకు చెప్తున్నారు. ఇది సిద్ధాంతం. సో మనం అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆధ్యాత్మిక జ్ఞానము శిక్షణ ఏదైతే పొందుతున్నామో ఆధ్యాత్మిక గురువుల నుంచి వైష్ణవుల నుంచి వారికి మనం ఎంత సంపాదించినా కానీ వారి చేసిన మేలుకి మనం ఎప్పుడు కూడా రుణాన్ని తీర్చుకోలేము. ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేము. అది ఇక్కడ పృథు మహారాజ్ చెప్తాడు స్వయంగా చతుష్కుమారులకి. మైత్రేయ ఉవాచ తాత్మయోగపతయా ఆదిరాజేన పూజితా శీలం తదీయం శంసంతః కే భవన్ మిషతాం నృణాం. మైత్రి ఏమంటాడంటే ఈ విధముగా మహారాజు పృథు చతుష్కుమారుల్ని ప్రశంసించారు, పూజించారు. ఎవరైతే ఆచార్యులు భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి ఇది విని వాళ్ళు చాలా ప్రసన్నం చెందారు. చతుష్కుమారులు వాళ్ళు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి పృథు మహారాజు యొక్క గొప్ప చరిత్రను గుణగానం చేశారు. ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని చూడగలిగారు, అనుభవించగలిగారు అక్కడున్న వాళ్ళు. వైన్యస్తు దూర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా ఆప్తకామం ఇవాత్మానం మేన ఆత్మన్యవస్థితః. అందరికి ఎంతోమంది మహాత్ములు గొప్ప వ్యక్తుల్లో పృథు మహారాజు అందరికన్నా గొప్ప వ్యక్తి. ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి సంబంధించి ఆయన ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. ఎలాగైతే ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో విజయం సాధించిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే బేసికల్లీ ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం సంపూర్ణంగా సాక్షాత్కారం అయిపోయి ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించిన వ్యక్తి ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు సంపూర్ణంగా. అలాగే అంటే ఏ డివోటీ అయినా సరే, ఏ భక్తుడైనా సరే ఆయనకి ఇంకా వేరే ఏ కోరిక లేదు. ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకోవడం మాత్రమే ఆయన కోరిక. ఆ ఒక్కటే కోరిక ఆయనకు ఉందనుకోండి, ఆ వ్యక్తి సంపూర్ణంగా సంతృప్తి చెంది ఉంటాడు భగవంతుడి పట్ల. కర్మాణి చ యథా కాలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం అకరోద్ బ్రహ్మ సాత్కృతం. ఈ విధంగా సంపూర్ణంగా సంతృప్తి చెంది ఉన్న పృథు మహారాజు ఆయన కార్యాలని ఎంత చక్కగా నిర్వహించాడంటే సమయం సందర్భం అనుసారంగా, ఆయన శక్తి సామర్థ్యం అనుసారంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అన్ని కరెక్ట్గా రాజు ఎలా కార్యాలు చేయాలో అలా చేశారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి, రాజుగా ఎంత చక్కగా కార్యాలు నెరవేర్చడానికి ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి. భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసమే ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు ఒక సరైన రాజుగా. ఇక్కడ మనకి ఇచ్చారు. అది చూడ్డానికి పృథు మహారాజు ఏదో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కనుక అతను సాధారణ రాజు అనుకోదు, ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎందుకు పరిపాలిస్తున్నాడు రాజుని అంటే భగవంతుడిని సంతృప్తిపరచుకోండి. అందుకే మనం వైష్ణవులు చేసే కార్యాలు ఎందుకు చేస్తున్నారో విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటికి అది భౌతిక కార్యాలు అనిపించవచ్చు, కానీ అవి ఆధ్యాత్మిక కార్యాలు. వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేన భుజాయ. మీ బుద్ధి ద్వారా వైష్ణవులు చేసే కార్యాలని అర్థం చేసుకోలేరు, ఎందుకు చేస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటనేది. సో ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడికి సంతృప్తిపరచడం. ఇలా వైష్ణవులు చేసే కార్యాలను మనం అర్థం చేసుకోవాలంటే మనం చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేకపోతే మనకు చాలా కష్టం వైష్ణవుల్ని అర్థం చేసుకోవడం. ఫలం బ్రహ్మణి సన్యస్య నిర్విసంగ సమాహిత కర్మాధ్యక్షం చ మన్వాన్ ఆత్మానం ప్రకృతే పరం. మహారాజు పృథు సంపూర్ణంగా సమర్పితుడైపోయాడు భగవంతుడి యొక్క సేవకుడి రూపంలో, శాశ్వత సేవకుడిగా. సంపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా భగవంతుడి సేవలో నిమగ్నమైపోయాడు. అందుకని ఆయన ద్వారా వచ్చిన, ఆయన సేవ ద్వారా లభించిన, చేసే సేవ ద్వారా వచ్చిన ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించాడు. సంపూర్ణంగా ఎల్లప్పుడూ ఆయన నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే భావనతోనే
జీవించాడు. ఈ భగవంతుడే మొత్తం రాజ్యానికి అధిపతి అనే విషయాన్ని గ్రహించి జీవించాడు. ఈ విధంగా ఆయన రాజ్యాన్ని ఏలాడు. పృథు మహారాజు భగవంతుడిని సంతృప్తి పరిచాడు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నాడు ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప, భగవంతుడి ఇచ్ఛానుసారంగానే ఈ సృష్టి అంతా ఉంది. అందుకనే ఇదంతా కూడా ఈ ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికే అర్పించేశాడు. గృహేషు వర్తమానోపి ససామ్రాజ్యశ్రీయాన్వితః నా సజ్జతేంద్రియార్తేషు నిరహం మతిర్ అర్కవత్. మహారాజ్ పృథు ఆయనకి ఇప్పుడు ఎంతో సంపద ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో ధనం ఉంది. సో ఆయన గృహస్థుడిగా ఒక రాజుగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా సంపదను తన ఇంద్రియ భోగవృత్తి కోసం వినియోగించలేదు. వీటన్నిటికీ ఎప్పుడు ఆసక్తుడైపోలేదు. ఎలాగైతే సూర్యుడు అన్ని వేళలా దేని ద్వారా కలుషితం అయిపోకుండా ఉంటాడు. ఇక్కడ సూర్యుడితో ఉదాహరణ ఇచ్చారు, అర్కవత్ అని. సో సూర్యుడు కిరణాలు ఎక్కడ పడ్డా సరే, కలుషితమైన ప్రదేశాల్లో పడ్డా ఆ కలుషితమైన ప్రదేశాలు శుద్ధమైపోతాయి, కానీ సూర్యుడు కలుషితం అవ్వడు. అలాగే భక్తుడు, శుద్ధ భక్తుడు, ఆయన కలుషితమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న కలుషితమైన ప్రదేశాలని కూడా శుద్ధం చేస్తాడు. కలుషితమైన వ్యక్తుల్ని కూడా భక్తులుగా మార్చేస్తాడు, కానీ ఆయన అశుద్ధం అవ్వడు. అలా పృథు మహారాజు కూడా మొత్తం అన్ని రకాల ఐశ్వర్యాల మధ్యలో జీవిస్తున్నా కానీ దేనికి ఆసక్తుడు అవ్వలేదు. ఇది ఆయన గొప్పతనం. ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమర్చరన్ పుత్రానుత్పాదయామాస పంచార్జిష్యాత్మ సమ్మతాం. ఇలా ముక్త స్థానంలో ముక్తుడిగా భక్తిలో ముక్తి పొందిన వ్యక్తిగా ఆ స్థానంలో ముక్తావస్థలో పృథు మహారాజు జీవిస్తున్నాడు. సో ఈ విధంగా అన్ని కార్యాలు చేస్తూనే ఇంకా తన భార్య ద్వారా 5 మంది సంతానాన్ని, పుత్రులని ఆయన పొందాడు. ఇంకా వీళ్ళందరూ కూడా 5 మంది సంతానాన్ని కూడా ఆయన ఇచ్ఛానుసారంగా పొందాడు. ఆయన ఇచ్ఛానుసారంగా పొందాడంటే ఆయన అన్ని రకాల సంస్కారాలు చేశారు, గర్భధాన సంస్కారం నుంచి. సో గర్భధాన సంస్కారం ద్వారా తల్లిదండ్రి ఇద్దరు కూడా వాళ్ళకి కావాల్సిన సంతానాన్ని పొందగలరు. ఎందుకంటే కలిగే సంతానము తల్లిదండ్రి యొక్క చేతన ఎలా ఉందో అటువంటి చేతన కలిగిన ఆత్మను వాళ్ళు ఆకర్షిస్తారు. అటువంటి ఆత్మ వాళ్ళకి సంతానంగా లభిస్తుంది. యథాయోనిర్ యథా బీజం అని శాస్త్రాల్లో ఉన్నారు. యథాయోని అంటే స్త్రీ, యథా బీజం అంటే బీజ ప్రదానం చేసే పురుషుడు. సో వీళ్ళిద్దరి యొక్క చేతన ఎలా ఉంటుందో, యథా యోని యథా బీజం, దాని ప్రకారమే సంతానం ఉంటుంది. సో అందుకనే దీనికోసమే గర్భధాన సంస్కారం చేస్తారు. తద్వారా వారి చేతన సరిగ్గా ఉండడం ద్వారా సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయగలరు. సో అందుకనే ఇక్కడ పృథు మహారాజు ఏదో కామంతో కూడుకొని పిల్లుల్లాగా, పందుల్లాగా, కుక్కల్లాగా కొంతమంది మనుషులు కూడా అదేవిధంగా కామం నిండిపోయి తద్వారా వాళ్ళు సంతానం ఉత్పన్నం చేస్తారు. అలా సంతానాన్ని ఉత్పన్నం చేయలేదు. ఇక్కడ పృథు మహారాజు ఆయన ఎటువంటి సంతానాన్ని కావాలో సరైన సంతానాన్ని ఉత్పన్నం చేశారు. తద్వారా ఇంకా ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించవచ్చు. ఆయన తర్వాత దానికి కావాల్సిన సరైన యోగ్యమైన వ్యక్తుల్ని ఆయన సంతానంగా పొందారు. మనం చూస్తాం అది ఇప్పుడు. విజితాశ్వం ధూమ్రకేశం హర్యాక్షం ద్రవిణం వృకం సర్వేషాం లోకపాలానాం దదారైక పృతుర్గుణాన్. 5 మంది పుత్రుల పేర్లు వచ్చేసి విజితాశ్వ, ఈయన గురించి మనం ముందే చర్చించుకున్నాం ఒకసారి. ధూమ్రకేశ, హర్యాక్ష, ద్రవిణ, వృక. పృథు మహారాజు ఈ విధంగా 5 మంది పుత్రుల్ని సంతానంగా పొందిన తర్వాత ఇంకా కొంత సమయం ఆయన ఈ యొక్క పృథ్వీని పాలించారు. అంతేకాకుండా అన్ని రకాల గ్రహాల్లో ఉన్న అన్ని రకాల దేవతల యొక్క ఉన్నతమైన గుణాలు, లక్షణాలు అన్నీ కూడా పృథు మహారాజులో ఉన్నాయి, ప్రదర్శించాడు ఆయన. గోపితాయ జగత్శ్రేష్ఠే కాలే స్వేచ్యుతాత్మక మనోవాగ్వృత్తిభిः సౌమ్యైర్
గుణై సంరాంజయన్ ప్రజా. ఎందుకంటే పృథు మహారాజు ఒక శుద్ధమైన భక్తుడు భగవంతుడికి. అందుకే ఆయన భగవంతుడి యొక్క ఈ సృష్టిని రక్షించాలనే ఉద్దేశంతోనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఇంకా అందరి ప్రజల్ని సంతృప్తిపరుస్తున్నాడు, వారి యొక్క కోరికల్ని కూడా తీరుస్తున్నాడు. అందుకనే పృథు మహారాజు అన్ని విధాలుగా తన యొక్క శబ్దాల ద్వారా, తన యొక్క మనోభావన చేతన, తన కార్యాల ద్వారా, తన యొక్క ఆచరణ ద్వారా ప్రతి ఒక్క ప్రజల్ని అందరినీ కూడా ఆయన సంతృప్తిపరిచారు. సో ఈ విధంగా ఏ ప్రజలు రకరకాల మనోవృత్తితో ఉన్న ప్రజలందరినీ కూడా వారి వారి మనోవృత్తి అనుసారంగా అర్థం చేసుకొని, వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళతో ఆ విధంగా వ్యవహరించి వాళ్ళని సంతృప్తిపరిచారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజ ఎంత బాగా ఈ యొక్క పృథు మహారాజుతో సంతృప్తి చెందాడో ఇక్కడ చెప్తున్నారు. సో అందుకనే ఈ విధంగా ఒక రాజు అందరి ప్రజలు ఆయన రాజ్యంలో నివసిస్తున్న ప్రజల గురించి తెలుసుకోవాలి, ముఖ్యంగా మనుషుల గురించి. ఎందుకంటే ఇక్కడ మనుషులు వచ్చింది భోగించడానికి, కాబట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి. అలాగే వాళ్ళని సంతృప్తిపరుస్తూనే వారిని మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక పథంలో కృష్ణ చైతన్యంలోకి వారిని తీసుకురావాలి. సో మెల్లిగా అలా వాళ్ళ భగవద్ధామానికి పంపించడానికి ప్రయత్నించాలి. సో ఇదంతా కార్యం రాజు యొక్క కర్తవ్యం. రాజేత్యధాన్నామధేయం సోమరాజా ఇవాపరః సూర్యవద్ విసృజన్ గృహణన్ ప్రతపం శభువో వసు. పృథు మహారాజు ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజుగా ఖ్యాతి పొందాడు. సోమరాజు అంటే చంద్రుడు, అలాగే సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని పరిపాలించే రాజులకు సమానంగా ఖ్యాతిని పొందాడు. వాళ్ళిద్దరికీ ఉన్న లక్షణాలు ఈయనలో ఉన్నాయంట. ఎలాగంటే సూర్యుడు లాగానే సూర్యుడు అందరికీ వెలుతురిని ఇంకా వేడిని ప్రసాదిస్తాడు. అలాగే పృథు మహారాజు కూడా అందరికీ కావాల్సినవి ప్రసాదించారు. అలాగే సూర్యుడు అవసరమైన నీటిని ఆవిరి చేసిస్తాడు, తర్వాత కావాల్సిన చోట వర్షాలు కురిపిస్తాడు. అలాగే పృథు మహారాజు కూడా అందరి దగ్గర నుంచి పన్ను వసూలు చేసి అవసరమైన వాటికి అవసరమైన పనులకు వాటిని ఉపయోగించేవారు మానవ కళ్యాణానికి. సో ఈ విధంగా పృథు మహారాజు కూడా ఎంతో బాగా చంద్రుడు మంచి వెన్నెల ద్వారా ఎంతోమందికి మనశ్శాంతి ఆనందం కలుగుతుంది. అలా పృథు మహారాజు కూడా అందరికీ ఆనందం కలిగించేవారు. సో ఇలా సూర్యుడు చంద్రుడిలా ఇద్దరిలాగా పనిచేస్తాడు పృథు మహారాజు. దుర్దర్శస్తేజసేవాగ్నిర్ మహేంద్ర ఇవ దుర్జయః తితిక్షయ ధరిత్రీవ ధ్యౌర్ ఇవాభిష్టధో నృణాం. మహారాజ్ పృథు ఎంత శక్తివంతుడంటే, ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాడంటే ఆయనను ధిక్కరించే ధైర్యం ఏ ఒక్కరికి లేదు. ఆయన ఇంద్రుడితో సమానంగా శక్తివంతుడు. ఇంకా మహారాజ్ పృథివీ కన్నా ఎక్కువ సహన శక్తి కలిగిన వాడు, అంటే పృథివీలాగా సహన శక్తి కలిగిన వాడు. ఇంకా మనుషులకి కావాల్సిన అన్ని కోరికలు తీర్చే స్వర్గం లాంటి వాడు. సో ఇక్కడ పృథు మహారాజు యొక్క గుణగానం జరుగుతుందన్నమాట. మనకు అర్థం చేసుకోవచ్చు పృథువుని ఎలా పృథు మహారాజు యొక్క గొప్ప లక్షణాన్ని గుణగానం చేస్తున్నారు ఇక్కడ. వర్షతి స్మ యథా కామం పర్జన్య ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధః సత్వేనాచలరాడివ. ఎలాగైతే వర్షంలాగా అందరి యొక్క కోరికల్ని తీర్చేస్తారంట పృథు మహారాజు.
ఒక సముద్రం లోతుని ఎలా ఎవరు అర్థం చేసుకోలేరో పృథుమహారాజు యొక్క గంభీరత్వాన్ని కూడా, ఆయన యొక్క విషయాల్ని కూడా అందరూ కార్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. మేరు పర్వతంలాగా ఆయన దాన్ని పోల్చారు. ఆయన మేరు పర్వతం ఎలా ఫిక్స్ అయి ఉంటుందో అలాగే ఆయన యొక్క లక్ష్యంలో అలాగే ఫిక్స్ అయి ఉంటారు. ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివ కుబేర ఇవ కోశాధ్యు గుప్తార్థో వరుణోయత. సో ఇలా రకరకాల దేవీ దేవతలతో పోల్చి చెప్తున్నారు. మహారాజుకి అన్ని దేవి దేవతల్లో, అన్ని గ్రహాన్ని అధిపతుల్లో ఉన్న లక్షణాలు ఈయన ఒక్కరిలోనే కనిపిస్తున్నాయి మనకి. ఋతుమహారాజు యొక్క తెలివితేటలు, బుద్ధి, విద్యాభ్యాసం ఎలా ఉందంటే యమరాజుతో సమానంగా అంట. ఇంకా ఆయన యొక్క సంపద హిమాలయ పర్వతాల్లో సంపదతో, ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో ఎన్నో విలువైన వజ్రాలు, ఖనిజాలు ఉంటాయి, ఇంకా రకరకాల మెటల్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళలాగా ఇంకా కుబేరుడిలాగా అంత ఐశ్వర్యం ఉంది. ఇంకా అలాగే వరుణదేవుడు లాగా గుప్తంగా అన్నీ ఉంచగలుగుతాడు, సీక్రెట్గా. సో ఈ విధంగా రకరకాల దేవతలతో పోల్చి పొగుడుతున్నారు ఇక్కడ ఋతుమహారాజు యొక్క గొప్ప గుణాల్ని, లక్షణాల్ని. మాతరిష్వేవ సర్వాత్మా బలేనా మహాసౌజస ఆవిశహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ. ఇంకా ఆయన యొక్క శక్తి అంటే శారీరక శక్తి, ఇంకా ఇంద్రియాల శక్తి, మహారాజు పృథుది ఎంతో శక్తివంతమైంది. ఒక గాలి వాయువులాగా, ఎక్కడంటే అక్కడ వెళ్ళే వాయువులాగా. ఆయన యొక్క అసహిష్ణుత రుద్రుడితో సమానంగా ఉందంట. కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివ వాత్సల్యే మనువంద్రణాం ప్రభుత్వే భగవానజ. ఇంకా ఆయన యొక్క శారీరక సౌందర్యం మన్మధుడు, కందర్పుడు లాగా ఉందంట. ఇంకా ఆయన యొక్క థాట్ఫుల్నెస్, ఆలోచించే విధానం ఒక సింహంలా ఉందంట. ఇంకా ఆయన యొక్క ప్రేమ తన యొక్క పుత్రుల సంతానం పట్ల, ప్రజల పట్ల ఒక మనువు, స్వయంభూ మనులా ఉందంట. ఇంకా బ్రహ్మదేవుడిలాగా నియంత్రించే శక్తి కూడా ఆయనకు ఉందంట. బృహస్పతిర్ బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరి భక్త్యా గో గురు విప్రేషు విశ్వక్షేనానువర్తిషు హ్రియా ప్రశ్రయ శీలాభ్యాం ఆత్మతుల్య పరోద్యమే. సో ఇప్పుడు ఆయన ఆచరణ ద్వారా అన్ని రకాల మంచి లక్షణాలని, ఇంకా సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన ప్రదర్శించగలుగుతున్నాడు బృహస్పతిలాగా. ఇంద్రియ ఆత్మ నియంత్రణలో స్వయం భగవంతుడు హరి సమానంగా. ఇంకా భక్తికి సంబంధించి ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎవరైతే ఇంకా అలా భగవంతుడికి, గురువుకి, బ్రాహ్మణులకి, ఆవులకి సంరక్షిస్తారు, భక్తి చేసుకుంటారు, వారికి అనుసరించేవారు, వారికి భక్తి చేసుకునేవారు. ఇంకా ఆయన ఎంతో మంచి శీలవంతమైన, ఇంకా మంచి కుశలమైన వ్యవహారం, ఇంకా ఎన్నో రకాల సమాజానికి సేవ కార్యక్రమాలు. ఇంకా ఎలా అందరికీ సేవ చేసేవారంటే ఒకవేళ తనకు తాను ఎలా సేవ చేసుకోవాలో, ఏమి ఇవ్వాలనుకుంటాడో అదే అందరికి ఇచ్చేవారు అనమాట. తనతో సమానంగా అందరినీ చూసుకునేవారు. సో ఇక్కడ కృష్ణుడిని అందరికన్నా బాగా ఆత్మనియంత్రణ కలిగిన వాడిగా హరితో పోల్చారు కదా. ఆయన ఆత్మనియంత్రణ, ఇంద్రియాల్ని, మనసు నియంత్రించుకునే మంచి గొప్ప బ్రహ్మచారి కూడా కృష్ణుడు. కృష్ణుడిని రాజసూయ యజ్ఞలో ముఖ్యమైన ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, అంటే పూజనీయ వ్యక్తిగా ఎన్నుకున్నారు రాజసూయ యజ్ఞలో. మహారాజు యుధిష్ఠిర రాజసూయ యజ్ఞ అయితే ఆయన తలపెట్టారు. అప్పుడు భీష్మదేవ్ కృష్ణుడిని నువ్వు మహాబ్రహ్మచారివి, గొప్ప బ్రహ్మచారివిగా వర్ణించారు. ఎందుకంటే
భీష్మదేవుడు కూడా బ్రహ్మచారి, అందుకే ఆయనకి బ్రహ్మచారిని గుర్తించడం ఆయనకు తెలుసు. అదేంటి ఇక్కడ పృథు మహారాజు కూడా మరి బ్రహ్మచారి ఎలా అంటే ఆయనకు 5 మంది సంతానం ఉన్నారు, కృష్ణుడు కూడా ఎంతోమంది సంతానం ఉన్నారు కదా, ఆయన బ్రహ్మచారి ఎలా అంటే ఎవరైతే కృష్ణ చైతన్యంతో కూడుకున్న సంతానాన్ని జన్మనిస్తారో మానవ సమాజ కళ్యాణం కోసం అటువంటి వారిని కూడా బ్రహ్మచారి అని అంటారు. సో ఆ విధంగా ఒకవేళ కుక్కలు పిల్లులు పందుల్లాగా సంతానాన్ని ఉత్పన్నం చేస్తే మరి వారు సరైన తండ్రి కాదు. సో ఇక్కడ బ్రహ్మచారి అని ఎందుకు వ్యాఖ్యానించారు అంటే ఎవరైతే ఎప్పుడు బ్రహ్మన్ అంటే ఆధ్యాత్మిక స్థాయిలో కార్యాలు చేస్తూ ఉంటారో, భక్తి కార్యాల్లో నిమగ్నమై ఉంటారు. సో ఆ విధంగా చూసుకుంటే పృథు మహారాజు బ్రహ్మచారి కూడా సరైన గృహస్థ కూడా, రెండు. శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, ఏ ఛాయ్ గో సానియారా మునితరదాస్. సో ఈ విధంగా నేను ఈ షడ్గోస్వాముల్ని అనుసరించి ఏ ఒక్క శిష్యుడినైనా నేను అనుసరించగలుగుతాను, వారి యొక్క శిష్యుడిగా మారాలనుకుంటున్నాను. ఎవరైతే షడ్గోస్వాముల్ని అనుసరిస్తున్నారో వారి యొక్క శిష్యుని అవ్వాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ పృథు మహారాజు కూడా భక్తుల యొక్క అనుచరుడు కావాలనుకుంటున్నారు కదా, అలా నరోత్తమ్ దాస్ ఠాకూర్ కోరిక కూడా అదే అన్నమాట. ఆ విధంగా ఇక్కడ పృథు మహారాజు కూడా ఆయన వ్యవహారం ఆచరణ కూడా ఉందన్నమాట. ఇంకా ఆయన చేసే కార్యక్రమాలు మానవులకి చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా అంటే ఏదో చూపించుకోవడానికి కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం చేయట్లేదు సేవ. ఆయన స్వయంగా ఆయన మనసుకి ఆ భావనతో, వాళ్ళకు సేవ చేయాలనే భావనతో, సమర్పణతో ఆయన సేవ చేస్తున్నాడు. ఈ విధంగానే సేవ చేయాలి. సో లాస్ట్ శ్లోకం ఈరోజుకి, కీర్త్యోర్ధ్వ గీతయా పుంభిస్ త్రైలోక్యే తత్ర తత్ర ప్రవిష్ట కర్ణరంధ్రేషు స్త్రీణాం రామ సతామివ. మొత్తం ఈ యొక్క ప్రపంచంలో, బ్రహ్మాండంలో, పైలోకాల్లో, మధ్యలోకాల్లో, మర్త్యలోకాల్లో, ఇంకా కింది లోకాల్లో పృథు మహారాజు యొక్క ఖ్యాతి ఎంతగానో వ్యాపించిపోయింది. ప్రతి ఒక్క స్త్రీలు ఇంకా సాధువులు అందరూ కూడా ఈయన యొక్క కీర్తిని వింటున్నారు. ఇది రామచంద్రుడి యొక్క కీర్తి లాగానే ఎంతో మధురంగా ఉంది. ఇక్కడ స్త్రీనాం రామః అని 2 శబ్దాలను ఉపయోగించారు ఈ శ్లోకంలో. అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా స్త్రీలకి ఎవరైనా గొప్ప పురుషుల యొక్క కథలు, వీరుల యొక్క కథలు వినడానికి, వాళ్ళ కథలు విని ఆనందించడానికి వాళ్ళకి ఇలా మామూలుగా వాళ్ళు ఆనందిస్తారు, ఆచరిస్తారు, ఇలా వీరుల యొక్క కథలు విని ఆనందిస్తారు. సో దీని నుంచి అర్థమయ్యేది ఏంటంటే పృథు మహారాజు యొక్క వీరుడి యొక్క కథ కూడా ఎంతో గొప్పగా ఉందంటే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న స్త్రీలందరూ కూడా వాటిని విని ఎంతో ఆనందించారు. అలాగే రామచంద్రుడితో పోల్చారు. ఎందుకంటే పృథు మహారాజు ఖ్యాతి కూడా ఎంతోమంది సాధువులు, భక్తులు కూడా విని ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆయన రామచంద్రుడిలాగా ఒక ఆదర్శమైన రాజుగా కార్యాలు నిర్వహించాడు కనుక పృథు మహారాజు కూడా. సో అది ఇక్కడ ఇచ్చిన విషయాలు ఈ తాత్పర్యంలో. సో దీంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. మనం కొత్త అధ్యాయంతో రేపు కాదు ఎల్లుండి మనం స్టార్ట్ చేద్దామంట. సో ఇక్కడే నేను ముగిస్తున్నాను ఈ యొక్క అధ్యాయాన్ని, ఈరోజు చర్చా విషయాన్ని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.